ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్య గ్రంథమునందలి ఆశ్వమేధిక పర్వము. అశ్వమేధ ప్రయత్నాల ప్రారంభం. యుధిష్ఠిరుడు వ్యాసుని వద్దకు వెళ్ళి యాగ సంకల్పం ఏ ముహూర్తాన చేయవలెనో, యాగానికి ఏమేమి కావలెనో చెప్పుము అని కోరాడు. వ్యాసుడు యుధిష్ఠిరునితో, రాజా, చైత్ర పూర్ణిమ దివసాన యాగదీక్ష ప్రారంభం చెయ్యాలి. ఏ సమయంలో ఏమి చెయ్యాలో నేను, పైలుడు, యాజ్ఞవల్కుడు చూచుకుంటాం. నువ్వు పవిత్రమైన అశ్వాన్ని శాస్త్రోక్త పద్ధతిలో పరీక్షించి నిర్ణయించుకో. అవసరమైన సంభారాలన్నీ ఏర్పాటు చేసుకోవాలి. పృథివీ మండలం అంతా యశస్సును చాటుతూ అశ్వం సంచరించేటట్లు దానిని విడిచిపెట్టు. దివ్యాస్త్ర సంపన్నుడు, మహావీరుడు అయిన అర్జునుడు ఆ అశ్వాన్ని అనుసరించి పృథివీ మండలంలో సంచరిస్తూ ఎదిరించిన వాళ్లను జయిస్తాడు. భీమ, నకులులు నగరంలోనే ఉంటూ రాజ్యపాలనా కార్యం నిర్వహిస్తారు. సహదేవుడు కుటుంబ వ్యవహారాలన్నీ చూచుకుంటాడు అన్నాడు. యుధిష్ఠిరుడు ఈ విషయాలన్నీ ధృతరాష్ట్రునికి తెలిపి అతని అనుమతితో తన సోదరులను నలుగురిని వ్యాసుడు చెప్పిన విధంగా ఆయా కార్యాలలో నియోగించాడు. యుధిష్ఠిరుడు అనుకొన్న శుభదివసాన యజ్ఞదీక్ష స్వీకరించాడు. అర్జునుడు గాండీవం ధరించి సైన్యంతో, వ్యాసుడు యథాశాస్త్రంగా 1 సంవత్సరం పాటు పృథ్వీపై సంచరించడానికై విడచిన అశ్వాన్ని రక్షిస్తూ బయలుదేరాడు. త్రిగర్తదేశీయులకు అర్జునునితో చాలా కాలం నుండి వైరం ఉంది. ఆ దేశానికి సంబంధించిన ఎందరో మహావీరులను అర్జునుడు అంత క్రితమే కురుక్షేత్రంలో జరిగిన యుద్ధంలో సంహరించాడు. యుధిష్ఠిరుని అశ్వమేధాశ్వం తమ దేశం సరిహద్దులకు వచ్చినది అనే విషయం తెలియగానే త్రిగర్త దేశానికి సంబంధించిన రాజులు అర్జునునిపై యుద్ధానికి వచ్చారు. తమ తండ్రులు, ఇతర బంధువులు కురుక్షేత్ర యుద్ధంలో మరణించడం చేత ఏ విధంగా అయినా అర్జునుణ్ణి జయించి ఆ పగ తీర్చుకోవాలని దృఢ సంకల్పంతో వాళ్ళు ఉన్నారు. అర్జునుడు అశ్వం వెనుక బయలుదేరే ముందు యుధిష్ఠిరుడు అతనికి, ఇప్పటికే చాలామంది రాజులు మొన్నటి యుద్ధంలో మరణించారు. మన అశ్వాన్ని అడ్డుకొని ఎవరైనా యుద్ధానికి వచ్చినా కూడా నీవు సామోపాయంతో వాళ్ళు మనకు అనుకూలులయ్యేటట్లు చేసుకో. తప్పనిసరి అయితే తప్ప ఎవరిని సంహరించవద్దు అని బోధించి ఉన్నాడు. అందుచేత అర్జునుడు, మీరు యుద్ధానికి ఎందుకు వస్తారు, లొంగిపొండి అని వాళ్లకు చెప్పినా వాళ్ళు వినక యుద్ధానికి సిద్ధం అయ్యారు. సైన్యాన్నంతనీ సంహరించి అర్జునుడు వాళ్లను ఓడించాడు. నీవు చెప్పినట్లు చేస్తాం అంటూ వాళ్ళు లొంగిపోయారు. అశ్వం అక్కడ నుండి
ప్రాగ్యోతిషపురం వైపు వెళ్ళింది. దానిని పాలిస్తున్న వజ్రదత్తుడు భగదత్తుని కుమారుడు. అతడు తన తండ్రిని చంపిన అర్జునునిపై పగ తీర్చుకొనదలిచి అశ్వాన్ని బంధించాడు. అర్జునుడు నివారించగా అతడు యుద్ధసన్నద్ధుడై మదించిన ఏనుగుపై వచ్చాడు. 3 రోజులు జరిగిన యుద్ధంలో చివరికి ఆ మత్తగజం మరణించగా వజ్రదత్తుడు నేలపై ఒరిగాడు. అర్జునుడు అతనిని వధింపకుండా, మా అన్నగారి ఆజ్ఞ ప్రకారం నిన్ను వధించడం లేదు, నీకేమీ భయం లేదు, వెళ్ళి రాజ్యం పాలించుకో, మా అన్నగారు చేయబోయే యజ్ఞానికి తప్పకుండా రా అని చెప్పి విడిచివేశాడు. ఆ ప్రాంతం నుండి అశ్వం సింధు దేశం వైపు వెళ్ళింది. ఆ దేశ సీమలకు వచ్చిన ఆ అశ్వాన్ని చూచి అర్జునుడు వధించిన సైంధవుని బంధువులు సైనికులు అర్జునుణ్ణి సంహరించడానికి ఇదే సరి అయిన అవకాశం అని తలచి పెద్ద సైన్యంతో అతనిని చుట్టుముట్టారు. వాళ్ళు బాణవర్షంతో అర్జునుణ్ణి కప్పివేయగా అతడు పంజరంలో ఉన్న పక్షి వలె కనబడుతున్నాడు. స్పృహ తప్పిన అర్జునుని చేతిలో నుండి గాంధీవం జారిపోయింది. ఏమీ చేయలేని స్థితిలో ఉన్న అతనిని చూచి వీనికేమవుతుందో అని దేవతలందరూ భయపడ్డారు. దేవతలు బ్రహ్మర్షులు కూడా అర్జునునకు విజయం కలగాలని కోరుకున్నారు. దానితో అర్జునుడు శక్తి పుంజుకొని శరవర్షంతో వాళ్ళనందరినీ ముంచెత్తాడు. వాళ్ళు స్తబ్దులైపోయారు. భయభ్రాంతులైన ఆ సైంధవులందరూ నిలద్రొక్కుని మళ్ళీ అర్జునుణ్ణి అనేక ఆయుధాలతో ఎదిరించారు. క్షత్రియులను చంపవద్దు అన్నగారి మాట గుర్తుకు వచ్చి అర్జునుడు ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు. నేను మిమ్ములెవ్వరినీ కూడా వధించను, మేము పరాజితులమయ్యాం అని అంటే చాలు, నేను యుద్ధం నుండి విరమిస్తాను అని వాళ్లతో అన్నాడు. అయినా కూడా వాళ్ళు అతనిని సంహరించడం కోసమే సంసిద్ధులై ఉండడం చూచి మరొక మార్గం లేక అర్జునుడు విజృంభించి వాళ్లను సంహరించడం ప్రారంభించాడు. ఇంతలో ధృతరాష్ట్రుని పుత్రి జయద్రథుని భార్య అయిన దుశ్శల బాలుడైన తన పౌత్రుణ్ణి తీసుకుని వచ్చి విలపిస్తూ యుద్ధం నుండి విరమింపుమని అర్జునుణ్ణి ప్రాధేయపడింది. ఆమెను చూడగానే అర్జునుడు ధనస్సు విడిచి ఏమీ చేయను అని సోదరి అయిన ఆమెను అడిగాడు. ఏమి చేయను అని సోదరి అయిన ఆమెను అడిగాడు. అప్పుడు ఆమె, పార్థ, ఈ బాలుడు నీ మేనల్లుని కుమారుడు, నీకు నమస్కరిస్తున్నాడు, వీనిని చూడు అంది. వీని తండ్రి ఎవరు, ఎక్కడున్నాడు అని అడిగాడు అర్జునుడు. వీని తండ్రి అయిన నా కుమారుడు తండ్రి మరణించిన నాటి నుండి దుఃఖంతో ఉన్నాడు. తన తండ్రిని వధించిన నువ్వు వచ్చావని వినగానే అతడు మరణించాడు. అతడలా పడిపోవడంతో నేను ఈ పిల్లవానిని తీసుకొని నీ దగ్గరకు వచ్చాను. నీ సోదరిని, నీ మేనల్లుని, పుత్రుణ్ణి చూడు, దయచూపు అంది దుశ్శల. సోదరిని, ఆమె పుత్రుణ్ణి చూడగానే అర్జునుడు తల వంచుకొని దీనుడై నిలబడ్డాడు. అర్జునా, నువ్వు మూర్ఖుడైన దుర్యోధనుణ్ణి, మీకు అపచారం చేసిన జయద్రథుణ్ణి మరచిపో. అభిమన్యునికి పరీక్షిత్తు పుట్టినట్లు నా కుమారుడైన సురధనుకి పుట్టిన నా పౌత్రుడి బాలుడు. కర్తుమర్హసి ధర్మజ్ఞ
దయాం కురుకులోద్వహ విస్మృత్య కురురాజానాం తం చ మందం జయద్రథం అభిమన్యోర్యథా జాతః పరీక్షిత్ పరవీరః తథాయం సురథాజ్ఞాతః మమ పౌత్రో మహాభుజ. ఆశ్వమేధక పర్వం 78, 34, 35. శమం కోరడానికై వీనిని తీసుకుని వచ్చాను. అనార్యుడు, క్రూరుడు, అపరాధం చేసినవాడు అయిన వీని పితామహుణ్ణి విస్మరించి ఈ బాలుణ్ణి అనుగ్రహించు. తమనార్యం స్పృశంసం చ విస్మృత్యాస్య పితామహం అగస్కారిణమత్యర్థం ప్రసాదం కర్తమర్హసి. అశ్వమేధిక పర్వము 78, 40. ఆమె దీనాలాపాలు విన్న అర్జునుడు గాంధారీ ధృతరాష్ట్రులను స్మరించి, ఛీ, ఈ క్షత్రియ ధర్మం ఎంత చెడ్డది! దీని మూలాననే కదా నేను ఇంతమంది బంధువులను చంపాను అని అంటూ ఆమెను ఓదార్చి కౌగలించుకొని ఇంటికి వెళ్ళమని పంపివేశాడు. దుశ్శల ఆ యోధులను యుద్ధం నుండి విరమింపచేసి ఇంటికి వెళ్ళిపోయింది. ధనంజయుడు ఈ విధంగా సైంధవులను జయించి ఆ అశ్వం వెనుకనే వెళ్ళాడు. అర్జున బభ్రువాహనుల యుద్ధం. అశ్వం మణిపుర రాజైన బభ్రువాహనుని దేశానికి వెళ్ళింది. అర్జునుడు దాని వెనుకనే వెళ్ళాడు. తండ్రి వచ్చినట్లు తెలిసి బభ్రువాహనుడు బ్రాహ్మణులను ముందుంచుకొని అర్ఘ్యపాద్యాదులను తీసుకొని ఎదురు వెళ్ళాడు. తన కుమారుడైన బభ్రువాహనుడు క్షత్రియుడు వలె ప్రవర్తించకుండా, యజ్ఞాశ్వాన్ని అడ్డుకొనకుండా భయపడిన వాడు వలె ఆ విధంగా రావడం అర్జునునికి నచ్చలేదు. అతడు, పుత్రా, అశ్వం దేశం సరిహద్దులలోకి వచ్చినప్పుడు దానిని అడ్డుకొనకుండా, దాని రక్షకులతో యుద్ధం చేయకుండా క్షత్రధర్మం విడిచి నీవు యుద్ధానికి వచ్చిన వానిని సామపూర్వకంగా ప్రతిగ్రహిస్తున్నావు. అలాంటి వాడవు జీవించి ఏమి ప్రయోజనం అని అంటూ తీవ్రంగా దూషించాడు. తన భర్త అయిన అర్జునుడు బభ్రువాహనుణ్ణి ఇలా తీవ్రంగా దూషిస్తుండగా అది చూచి సహించలేక ఉలూపి పాతాళలోకం నుండి భూమిని చీల్చుకొని బయటకు వచ్చి తల వంచుకొని ఏదో ఆలోచిస్తున్న పుత్రుని దగ్గరకు వెళ్ళి, పుత్రా, నేను సర్పరాజు కుమార్తె అయిన ఉలూపిని, నీ తల్లిని. నేను చెబుతున్నట్లు చెయ్యి, నీకు గొప్ప ధర్మం లభిస్తుంది. యుద్ధం కోసం దుర్మదంతో ఉన్న నీ తండ్రితో యుద్ధం చెయ్యి. అలా చేస్తే అతడు సంతోషిస్తాడు అంది. ఆ మాట విన్న బభ్రువాహనుడు తండ్రితో యుద్ధం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. తీవ్రమైన యుద్ధం ప్రారంభమైంది. కుమారుని పరాక్రమానికి అర్జునుడు మనస్సులో చాలా సంతోషిస్తున్నాడు. వానిని అర్జునుడు అంతగా పీడించలేదు. తండ్రి యుద్ధం నుండి విముఖుడయ్యాడనుకొని బభ్రువాహనుడు మళ్లీ బాణాలు ప్రయోగిస్తూ ఒక తీవ్రమైన బాణంతో హృదయం దగ్గర కొట్టాడు. అర్జునుడు స్పృహ తప్పి నేల మీద పడిపోయాడు. అప్పటికే అర్జునుని బాణాల దెబ్బలు తిని ఉన్న బభ్రువాహనుడు తండ్రి పడిపోవడం చూడగానే స్పృహ తప్పి పడిపోయాడు. భర్త, కుమారుడు కూడా రణరంగంలో పడిపోవడం చూసి బభ్రువాహనుని తల్లి అయిన చిత్రాంగద రణరంగానికి వచ్చి వాళ్ళిద్దరినీ గూర్చి విలపించింది. మూర్ఛ చెందింది. కొంతసేపటికి లేచి అక్కడనే ఉన్న ఉలూపితో, ఉలూపి,
నీ మూలాన నా భర్త ఎలా మరణించి పడి ఉన్నాడో చూడు. ఈ విధంగా పుత్రుని చేత భర్తను చంపించి ఏమాత్రం దుఃఖం లేకుండా ఎలా ఉన్నావు? నా పుత్రుడు మరణించి ఇలా పడి ఉన్నా నాకు అంతగా దుఃఖం లేదు. ఎలాగైనా నా భర్త జీవించాలి. అలా జీవించకపోతే నీ ఎదుటనే నేను ప్రాయోపవేశం చేస్తాను అని అంటూ ఆమె సవతి అయిన ఉలూపిని నిందించి ఊపిరితో ఉన్న పుత్రుని వైపు చూస్తూ భర్త పాదాల దగ్గర కూర్చుంది. ఇంతలో బభ్రువాహనునికి స్పృహ వచ్చి లేచాడు. అలా దుఃఖిస్తోన్న తల్లిని, నేల మీద పడి ఉన్న తండ్రిని చూసి తాను చేసిన పాపకృత్యానికి పరితపిస్తూ చాలా దుఃఖించాడు. తండ్రిని చంపినందుకు ప్రాయోపవేశం చేసి ప్రాణాలు విడుస్తానని అంటూ ఆచమనం చేసి కూర్చున్నాడు. ఈ విధంగా తల్లి పుత్రుడు కూడా ప్రాయోపవిష్టులై ఉండడం చూచి ఉలూపి సంజీవన మణిని స్మరించింది. వెంటనే ఆ మణి ఆమె చేతిలోనికి వచ్చింది. అప్పుడు ఆమె అక్కడే సైనికులందరికీ ఆనందం కలిగే మాటలు ఇలా: పుత్రా, లే, దుఃఖించకు. నువ్వీ జిష్ణువును జయించలేదు. ఇంద్రాది దేవతలు కలిసి వచ్చినా ఈయనను జయించలేరు. నీ తండ్రికి ప్రియం చేకూర్చడానికే నేను మోహాన్ని కలిగించే మాయను ప్రదర్శించాను. ఈ మహావీరుడు తన పుత్రుడైన నీవు యుద్ధంలో ఎంతటి పరాక్రమశాలివో పరీక్షించడానికై వచ్చాడు. అందుచేతనే నేను యుద్ధానికి నిన్ను ప్రోత్సహించాను. నీవేదో పాపం చేశానని బాధపడకు. ఇతడు పురాణశ్రీ. ఈతనిని ఇంద్రుడు కూడా జయించజాలడు. ఇది మరణించిన వాళ్లను జీవింపజేసే మణి. దీనితో మేం మరణించిన సర్పాలను బ్రతికిస్తుంటాం. దీనిని నీ తండ్రి వక్షస్థలం మీద ఉంచు. వెంటనే లేచి కూర్చుంటాడు బభ్రువాహనునితో అంది. వెంటనే అతడు ఆ మణిని అర్జునుని వక్షస్థలం మీద ఉంచాడు. అతడు నిద్ర నుండి లేచినట్లు లేచాడు. బభ్రువాహనుడు సంతోషిస్తూ తండ్రికి అభివాదనం చేశాడు. అర్జునుడు అతనిని కౌగలించుకొని తల మీద ముద్దు పెట్టుకున్నాడు. మనమిద్దరము యుద్ధం చేస్తున్నాం కదా, ఈ రణరంగంలోనికి నీ తల్లి ఉలూపి ఎందుకు వచ్చారు? ఏమి జరిగింది అని పుత్రుణ్ణి అడిగాడు. అతడు తల వంచి నమస్కరిస్తూ ఈ ఉలూపిని అడుగు అన్నాడు. ఆ మాట విని అర్జునుడు, ఉలూపి, నువ్వు నీ సవతి అయిన ఈ చిత్రాంగదాబు రణభూమికి ఎందుకు వచ్చారు? నువ్వు ఈ రాజు క్షేమమే కోరుతున్నావా? నా క్షేమాన్ని కోరుతున్నావా? నేను తెలియక అపరాధం ఏమీ చేయలేదు కదా. ఈ బభ్రువాహనుడు కాని చిత్రాంగద కాని అపరాధం ఏమీ చేయలేదు కదా అని ఉలూపిని అడిగాడు. ఉలూపి ఇలా చెప్పింది: మీ ఎవరి వల్ల ఏ అపరాధమూ జరగలేదు. ఇదంతా నేనే కావాలని చేశాను. నా మీద కోపించవద్దు, వేడుకుంటున్నాను. మహాబాహు, మహాభారత యుద్ధంలో నువ్వు భీష్ముణ్ణి అన్యాయపూర్వకంగా వధించావు. నీవు చేసిన ఆ అధర్మానికి ప్రాయశ్చిత్తం చేసుకొనకపోతే నువ్వు నరకానికి వెళ్ళవలసి ఉంటుంది. ఆ శాంతి ప్రాయశ్చిత్తం ఇప్పుడు నీ కుమారుని ద్వారా జరిగింది. నీవు శిఖండిని అడ్డం పెట్టుకొని అధార్మికంగా భీముణ్ణి చంపినప్పుడు వసువులందరూ గంగాదేవి వద్దకు వచ్చి, దేవి, అర్జునుడు యుద్ధం చేయకుండా ఉన్న నీ పుత్రుడైన భీష్ముణ్ణి అధర్మపూర్వకంగా చంపాడు. కాన
వానికి శాపం ఇవ్వాలనుకుంటున్నాం అని ఆమెతో అన్నారు. ఆమె తథాస్తు అంది. వాళ్ళ సంభాషణ అంతా నేను విన్నాను. నేను మనస్సులో చాలా బాధపడుతూ వెళ్ళి ఈ విషయం నా తండ్రికి చెప్పాను. ఆయన కూడా చాలా విషాదం చెందాడు. నా తండ్రి వసువుల దగ్గరికి వెళ్ళి వాళ్లను చాలా బ్రతిమాలగా వాళ్ళు వాని కుమారుడైన మణిపురేశ్వరుడు యుద్ధంలో వానిని బాణాలతో పడగొడితే అప్పుడు అతడు శాప విముక్తుడవుతాడు అన్నారు. ఆ విషయం నా తండ్రి నాకు చెప్పాడు. నీ శాప విమోచనానికై నేను ఇలా చేశాను. ఎందుచేతననగా ఇంద్రుడు కూడా యుద్ధంలో నిన్ను జయించజాలడు. పుత్రుడంటే తానే కదా. ఆత్మా వై పుత్రనామాసి. అందుచేత పుత్రుడే నిన్ను ఓడించాడు. ఇలా చేయడంలో నా దోషమేమీ లేదు కదా. ఏమంటావు? ఉలూపి మాటలు విని అర్జునుడు సంతోషించి, దేవి, నువ్వు చేసినదంతా నాకు ప్రియమే అన్నాడు. తరువాత చిత్రాంగద కౌరవ్య నాగుని పుత్రి అయిన ఉలూపి వింటూ ఉండగా అర్జునుడు బభ్రువాహనునితో చైత్రమాసం ప్రాంతంలో యుధిష్ఠిరుడు యజ్ఞం చేయబోతున్నాడు. నువ్వు ఈ ఇద్దరు తల్లులతో పరివార సహితుడవై ఆ యజ్ఞానికి రావాలి అన్నాడు. ధర్మజ్ఞ, నేను తప్పక యజ్ఞానికి వచ్చి విప్రులకు వడ్డిస్తాను. నీవు నీ ఇద్దరి భార్యలతో నా పురంలోనికి వచ్చి ఒక్క రాత్రి గడిపి నన్ను అనుగ్రహించు అని బభ్రువాహనుడు అన్నాడు. అర్జునుడు అతనితో, పుత్రా, నేనిప్పుడు యజ్ఞదీక్షలో ఉన్నాననే విషయం నీకు తెలుసు కదా. నేను పురంలో ప్రవేశించకూడదు. ఈ యజ్ఞాశ్వం దాని ఇష్టం వచ్చినట్లు తిరుగుతుంది. అందుచేత నాకొక స్థానం అంటూ లేదు. నీకు క్షేమం మగుగాక, నేను వెడతాను అని చెప్పి భార్యల అనుమతి తీసుకొని అశ్వం వెనకనే వెళ్ళాడు. మగధరాజు పరాజయం. అశ్వం మగధర దేశ రాజధాని అయిన రాజగృహం ప్రాంతానికి వెళ్ళినప్పుడు మగధ దేశరాజైన మేఘసంధి దానిని అడ్డుకొని అర్జునుణ్ణి యుద్ధానికి ఆహ్వానించాడు. జరాసంధుని పౌత్రుడు సహదేవుని పుత్రుడు అయిన మేఘసంధి బాల్యం చేత ఆ విధంగా ప్రవర్తించడం చూచి అర్జునుడు నవ్వుతూ, ఎవరైనా నన్ను అడ్డుకుంటే వానితో యుద్ధం చెయ్యాలని నా నియమం. అందుచేత నువ్వు ముందు యుద్ధం ప్రారంభిస్తే నేను కొనసాగిస్తాను అన్నాడు. వెంటనే అతడు అర్జునుని మీద బాణవర్షం కురిపించాడు. అర్జునుడు వాటిని అన్నింటినీ ఖండించి వానిని అనాయాసంగా ఓడించాడు. అప్పుడు అతడు వినమ్రుడై, నేను ఓడిపోయాను, యుద్ధం చేయను అన్నాడు. చైత్రమాసంలో జరగబోయే అశ్వమేధానికి తప్పకుండా రా అని అతనితో పలికి అర్జునుడు అశ్వం వెనుకనే ముందుకు వెళ్ళాడు. సముద్ర తీరం వెంబడే ఉన్న వంగదేశీయులను, పుండ్రదేశీయులను, కోసల దేశీయులను, అనేక మ్లేచ్ఛ సైన్యాలను జయిస్తూ అర్జునుడు చేది దేశ రాజధాని అయిన సుక్తిక నగరం చేరాడు. అక్కడ శిశుపాలుని పుత్రుడైన శరభుడు ముందు యుద్ధం చేసి తరువాత అర్జునుణ్ణి సగౌరవంగా పూజించాడు. అక్కడ నుండి దశార్ణ దేశం వెళ్ళి ఆ దేశానికి రాజైన చిత్రాంగదుణ్ణి వశం చేసుకున్నాడు. నిషాదరాజైన ఏకలవ్యుని రాజ్యం చేరి అక్కడ వాని కుమారుణ్ణి యుద్ధంలో జయించాడు. అక్కడ నుండి దక్షిణ సముద్ర తీరం వైపు వెళ్ళి ఆ ప్రాంతానికి చెందిన ద్రవిడులతోనూ
ఆంధ్రులతోనూ రౌద్రులైన మహిషకులతోనూ కోల్లగిరి ప్రాంతీయులతోనూ యుద్ధం చేసి వాళ్ళనందరినీ అనాయాసంగా ఓడించాడు. అర్చితః ప్రయయౌ భూయో దక్షిణం సలిలార్జవం తత్రాపి ద్రవిడరంధ్రై రౌద్రైర్మాహిషకైరపి తథా కోలగిరీయైశ్చ యుద్ధమాసీత్ కిరీటినః. అశ్వమేధిక పర్వము 83:10-11. అక్కడి నుండి అశ్వాన్ని అనుసరిస్తూ సురాష్ట్ర దేశానికి గోకర్ణ ప్రభాసాలకి వెళ్ళాడు. అక్కడ నుండి యాదవులు పాలించే ద్వారవతి చేరాడు. అక్కడ యాదవ కుమారులు అశ్వాన్ని బంధించడానికి ప్రయత్నిస్తుండగా ఉగ్రసేనుడు వాళ్లను వారించాడు. ఉగ్రసేనుడు అర్జునుని మేనమామయైన వసుదేవునితో కలిసి నగరం బయటకు వచ్చి అర్జునుణ్ణి కలిశాడు. వాళ్ళిద్దరి అనుజ్ఞ తీసుకొని అర్జునుడు అశ్వం వెనుకనే పశ్చిమ సముద్ర తీరాన ఉన్న పంచనదం చేరాడు. అక్కడ నుండి గాంధార దేశం చేరాడు. ఆ దేశానికి రాజైన శకుని పుత్రుడు పూర్వవైరం స్మరిస్తూ అర్జునుణ్ణి ఎదిరించాడు. అర్జునుడు సామోపాయం చేత నివారించడానికి ప్రయత్నించినా వాళ్ళు వినకుండా అశ్వాన్ని బంధించడం కోసం ప్రయత్నించారు. అప్పుడు అర్జునుడు ఆ సైన్యాన్ని సంహరించాడు. శకుని పుత్రుడు అర్జునునిపై యుద్ధానికి వచ్చాడు. రాజపుత్రులను చంపకూడదన్న నియమంలో ఉన్నాను అని అర్జునుడు చెప్పినా కూడా అతడు వినలేదు. అర్జునుడు బాణంతో వాని శిరస్త్రాణాన్ని ఖండించగా అతడు పారిపోయాడు. అర్జునుడు సైనికుల శిరస్సులను భల్ల బాణాలతో ఛేదించాడు. ఆ సైనికులలో కొందరు ఆయుధాలు ప్రయోగించడానికై ఎత్తిన భుజాలను అలా ఎత్తి ఉండగానే అర్జునుడు ఖండించాడు. ఆ భుజాలు తెగి క్రింద పడిపోయినట్లు కూడా వాళ్లకు తెలియలేదు. ఉచ్ఛ్రింతాస్తు భుజాన్ కేచిన్నాభుజ్యంత శరైర్హృతాన్ శరైర్గాండీవ నిర్ముక్తైః ప్రధుభిః పార్థచోదితైః. అశ్వమేధిక పర్వము 84:16. సైన్యం అంతా అలా నశిస్తుండగా చూచి శకుని పుత్రుని తల్లి శకుని భార్య మంత్రులతోనూ వృద్ధులతోనూ కలిసి బయటకు వచ్చి తన కుమారుణ్ణి యుద్ధం నుండి నివారించి అర్జునుణ్ణి పూజించింది. అర్జునుడు శాంతించి శకుని పుత్రునితో, నీవు నా సోదరుడు వంటి వాడవు. నువ్వు నాతో యుద్ధానికి వచ్చావు, కానీ నాకు నీతో యుద్ధం చెయ్యాలని లేదు. నా తల్లి గాంధారి ముఖం చూచి నిన్ను వధించలేదు. నీ సైన్యాన్ని మాత్రమే సంహరించవలసి వచ్చింది. మళ్ళీ ఇలా ప్రవర్తించకు. వైరం విడచి చైత్రమాసంలో జరిగే యాగానికి రా అన్నాడు. అశ్వం దేశం అంతా సంచరించి హస్తినాపురం వైపు తిరిగి వస్తున్నది. అర్జునుడు అశ్వంతో తిరిగి వస్తున్నట్లుగా ధర్మరాజుకు చారుల ద్వారా తెలిసింది. అతడు రాజులనందరినీ వశం చేసుకొని సుఖంగా తిరిగి వస్తున్నందుకు యుధిష్ఠిరుడు చాలా సంతోషించాడు. మాఘమాస 12 నాడు శుభనక్షత్ర సమయాన యుధిష్ఠిరుడు భీమ, నకుల, సహదేవులను పిలిచి అర్జునుడు విజయయాత్ర ముగించుకొని అశ్వంతో తిరిగి వస్తున్నట్లు చారుల ద్వారా తెలిసింది. వచ్చేది మాఘపూర్ణిమ. యాగం ప్రారంభించడానికి ఇక 1 మాసమే ఉంది. వేదపారగులైన బ్రాహ్మణులను
మన బంధుమిత్రులను సకల దేశాధిపతులను ఆహ్వానించి వాళ్ళ నివాసాలకి భోజనాదులకి తగు ఏర్పాట్లు చేయించండి అని ఆదేశించాడు. భీమసేనుడు ఆ విధంగా అన్ని ఏర్పాట్లు చేయించాడు. యథాశాస్త్రంగా కొలతల ప్రకారం యజ్ఞవాటం నిర్మించారు. దీని దగ్గరగా విశాలమైన అనేక నివాస స్థానాలు కట్టించారు. ఆహ్వానాలు అందుకొని అనేక ప్రాంతాల నుండి వేల కొలది జనం వచ్చి చేరారు. అందరికీ సమృద్ధిగా భోజన పానీయాదుల ఏర్పాట్లన్నీ రాత్రింబగళ్ళు జరుగుతున్నాయి. ఎక్కడ చూచినా పర్వతాల వంటి అనేక విధాలైన అన్నాల రాసులు, పెరుగు కాలవలు, నేతి మడుగులు కనపడుతున్నాయి. 1,00,000 మంది విప్రులు భోజనం చేయగానే దుందుబి ఉరుము వలె మ్రోగేది. ఆ విధంగా ప్రతిరోజు మాటిమాటికి దుందుబి మ్రోగుతూనే ఉంది. పూర్ణే శతసహస్రే తు విప్రాణాం తత్ర భుంజతాం దుందుభిర్మేషు నిర్ఘోషో ముహుర్ముహుర్తాద్యత. ఆశ్వమేధిక పర్వం 85-37. వివిధ దేశాల నుండి వచ్చిన రాజులనందరినీ భీమసేనుడు ఆదరపూర్వకంగా వారికి తగిన నివాసాలకు తీసుకుని వెళ్ళి అన్ని విధాల వాళ్లకు సుఖంగా ఉండడానికి తగిన ఏర్పాట్లు చేయించాడు. కృష్ణుడు, బలరాముడు, కృతవర్మ, సాత్యకి, ప్రద్యుమ్నుడు, గదుడు, నిషదుడు, సాంబుడు మొదలైన యాదవులందరూ యజ్ఞశాలకు సమీపంలో ఉన్న నివాసాలకు వచ్చి అక్కడ నివసించారు. మాటల సందర్భంలో కృష్ణుడు యుధిష్ఠిరునితో అర్జునుణ్ణి గూర్చి చెబుతూ, అర్జునుడు యుద్ధాలు చేసి చాలా అలసిపోయి ఉన్నాడు. ద్వారక నుంచి వచ్చిన ఒక పురుషుని ద్వారా అర్జునుడు నాకు సందేశం పంపుతూ నీకు 2 విషయాలు చెప్పమన్నాడు. వచ్చిన పెద్దలకందరికీ సత్కారాలు తగు విధంగా చెయ్యాలి. ఆనాడు రాజసూయ యాగంలో అర్ఘ్యం ఇచ్చేటప్పుడు జరిగిన గొడవ వంటి గొడవలు ఏవి ఈ యజ్ఞంలో జరగకుండా జాగ్రత్త పడాలి. ఇది మొదటి విషయం. రెండవ విషయం, నా కుమారుడు మణిపురాధిపతి అయిన బభ్రువాహనుడు యజ్ఞానికి వస్తాడు. అతడు నాకు చాలా ప్రేమపాత్రుడు, నా యందు చాలా భక్తి కలవాడు. అతనిని తగు విధంగా ఆదరించాలి అని అన్నాడు. కృష్ణుని మాటలు విని యుధిష్ఠిరుడు, కృష్ణా, నీవు అర్జునుని గూర్చి చెప్పిన ఈ మాటలు నాకు ఆనందకరంగా ఉన్నాయి. ఈ మాటలు వింటూ ఉంటే అమృతం త్రాగుతున్నట్లు ఉంది. కృష్ణ, అర్జునుణ్ణి గూర్చి ఒక్క విషయంలో మాటిమాటికి నేను మనస్సులో బాధపడుతుంటాను. జ్ఞానం వచ్చినది మొదలు అర్జునుడు ఎంతమందితో ఎన్ని యుద్ధాలు చేశాడో లెక్కలేదు. ఇంకా చేస్తూనే ఉన్నాడు. అతడు నిరంతరము ఇలా ఎందుకు కష్టపడవలసి వస్తున్నదో నాకు అర్థం అవడం లేదు. అతని శరీరంలో ఒక్క చిన్న అవలక్షణం కూడా లేదు. ఎప్పుడు చూచినా కష్టపడుతూనే ఉంటాడు. కృష్ణ, నాకు తెలియని చిన్న లోపం ఏదైనా అతని శరీరంలో ఉందా? నీకు తెలిస్తే నాకు చెప్పవచ్చుననుకుంటే చెప్పు అన్నాడు. రాజా, అర్జునుని శరీరంలో ఏ లోపము ఉన్నట్లు కనపడదు. అయితే వీని పిక్కల కండరాలు కొంచెం పెద్దవి. అందుచేతనే ఆ పురుష శ్రేష్ఠుడు దేశ సంచారం చేస్తుంటాడని నేననుకుంటాను అన్నాడు
కృష్ణుడు. నా హ్యస్యా నృపతే కించిత్ సంశ్లిష్టముపలక్షయే ఋతే పురుషసింహస్య పిండకే స్యాధికే యతః స తాభ్యాం పురుషవ్యాఘ్రో నిత్యమధ్వసు వర్తతే. ఆశ్వమేధిక పర్వం 87:8-9. ఆ మాట విని యుధిష్ఠిరుడు అయితే కావచ్చును అన్నాడు. అక్కడనే ఉన్న ద్రౌపది కృష్ణునికేసి రోషంతో అడ్డంగా చూచింది. ఆమె సఖుడైన అర్జునుని సఖుడు, సాక్షాత్ ధనంజయుని వంటివాడు అయిన కృష్ణుడు ఆ చూపులోని అనగా ప్రణయాన్ని భావాన్ని ప్రతిగ్రహించాడు. కృష్ణ తు ద్రౌపదీ కృష్ణం తిర్మ్యక్ సాసూయమైక్షత ప్రతిజగ్రాహ తస్యాస్తం ప్రణయం చాపి కేశిః సఖ్యు సఖా హృషీకేశః సాక్షాదివ ధనంజయః. ఆశ్వమేధిక పర్వం 87:11-12. ధనంజయునికి సంబంధించిన శుభమైన ఆ కథలు విని అక్కడనున్న భీమాదులు, యాజకులు చాలా సంతోషించారు. వారు ఆ విధంగా అర్జునుణ్ణి గూర్చి మాటలు చెప్పుకుంటుండగానే అర్జునుడు పంపిన దూత వచ్చి అర్జునుడు నగర సమీపం దాకా వచ్చాడని ధర్మరాజుకు చెప్పాడు. ధర్మరాజు సంతోషించి శుభవార్త తెచ్చిన ఆ దూతకు చాలా ధనం బహూకరించాడు. మరునాడు అర్జునుడు విజయోత్సాహంతో నగర సమీపం చేరాడు. అతనిని అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఆనాటి సగర చక్రవర్తి మొదలైన వారు కూడా ఈ విధంగా చేయలేకపోయారు, భవిష్యత్తులో కూడా ఎవరూ చేయజాలరు అంటూ ప్రశంసించారు. యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుని ముందుంచుకొని కృష్ణు, భీమ, నకుల, దేవాదులతోనూ మంత్రులతోనూ ఎదురేగి ప్రేమపూర్వకంగా అతనిని యజ్ఞవాట ప్రాంతానికి తీసుకొని వచ్చారు. ఇంతలో బభ్రువాహనుడు తల్లులిద్దరితో ఆ నగరానికి వచ్చి చేరి పెద్దలందరికీ నమస్కరించి వాళ్ళ ఆదరపూర్వకాశీస్సులు పొందాడు. పాండవ సోదరులందరూ అతనికి అమూల్యములైన వస్తువులు బహూకరించారు. అతడు సమీపించి ప్రద్యుమ్నుడు నమస్కరించినట్లు నమస్కరించగా కృష్ణుడు అతనికి వాత్సల్యపూర్వకంగా బంగారు నగిషీలు, చెక్కిన రథము, దివ్యములైన అశ్వాలు బహూకరించాడు. అశ్వమేధయాగం. అశ్వం తిరిగి వచ్చిన 3వ రోజున వ్యాసుని పర్యవేక్షణలో అశ్వమేధయాగం ప్రారంభం అయింది. గరుడాకారంలో వేది ఏర్పరచారు. వేరు వేరు చెట్ల కర్రలతో 300 యూపస్తంభాలు నిలబెట్టారు. ఆయా దేవతలనుద్దేశించి కొన్ని పక్షులు, జలచరాలు సిద్ధం చేశారు. 300 పశువులు అశ్వము ఆలంబనం చేశారు. యథాశాస్త్రంగా యాగం పూర్తి అయింది. అశ్వమేధయాగానికి భూమండలం అంతా దక్షిణగా ఇవ్వాలి. ఆ విధంగా యుధిష్ఠిరుడు భూమండలాన్నంతనీ ఋత్విక్కులకు దక్షిణగా సమర్పించాడు. అప్పుడు వ్యాసుడు, భూమండలాన్ని పరిపాలించవలసిన వాడు రాజేగాన నీవే దీనిని పాలించు, దీనికి బదులు సువర్ణం దక్షిణగా ఇయ్యి అని చెప్పగా యుధిష్ఠిరుడు అలా చేశాడు. వ్యాసుడు ఆ ధనం అంతా వాటాల ప్రకారం ఋత్విక్కులకు పంచిపెట్టి తన వాటా ధనం కోడలైన కుంతికి ఇచ్చివేశాడు. మామగారిచ్చిన ఆ ప్రీతిదాయం సంతోషపూర్వకంగా స్వీకరించి కుంతి
ఆ ధనం అంతా దాన ధర్మాదులకు వినియోగించింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ యాగాన్నే గూర్చి మాట్లాడుకుంటూ చాలా సంతోషించారు. ముంగిస కథ. అశ్వమేధ యాగంలో చేసిన అపూర్వమైన అన్నదానం మొదలైన ఘనకార్యాలను గూర్చి అందరూ ప్రశంసాపూర్వకంగా ముచ్చటించుకుంటుండగా ఒక ముంగిస అక్కడికి వచ్చింది. దాని శరీరం సగం భాగం సువర్ణమయంగాను మిగిలిన సగం భాగం మామూలుగాను ఉంది. అది వస్తూనే పక్షులు మృగాలు హడలిపోయేటట్లు గంభీరంగా అరుస్తూ మనుష్యవాక్కితో, రాజులారా, మీరింతగా పొగుడుతున్న ఈ యాగం కురుక్షేత్రంలో నివసించిన మహాదాత అయిన ఉంచవృత్తిగల అనగా చేలలో రాలిన గింజలు ఏరికొని వాటితో జీవించే బ్రాహ్మణుని సక్తుప్రస్థానికి సరిపోలదు అంది. సకృప్రస్థేన ఓ నాయం యజ్ఞస్థుల్యో నరాధిపాః ఉంచివృత్తేరధాన్యస్య కురుక్షేత్ర నివాసినః. ఆశ్వమేధిక పర్వం 97. సక్తు అనగా పేరాల పిండి, ప్రస్థ అనగా చిన్న కొలత, అరకిలో వంటిది. ఆ ముంగిస మాటలు విని అక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ ఆశ్చర్యపడ్డారు. అప్పుడు వాళ్ళు, నువ్వు ఎవరవు? ఈ యజ్ఞం యథాశాస్త్రంగా నిర్వర్తింపబడింది, దీనిని గూర్చి ఇంత తేలికగా మాట్లాడుతున్నావేమిటి అని అడిగారు. అప్పుడు ఆ ముంగిస చెప్పడం ప్రారంభించింది. కురుక్షేత్రంలో ఉంచవృత్తితో జీవించే ఒక కాపోతి అయిన ఒక బ్రాహ్మణుడు, అనగా కపోతం వలె పావురం వలె ఒక్కొక్క గింజ ఏరుకునేవాడు కాపోతి. భార్యతోనూ పుత్రినితోనూ కోడలితోనూ నివసించేవాడు. వాళ్ళందరూ షష్ఠకాలంలో అనగా 3 రోజులకొకసారి ఉంచవృత్తితో లభించిన ఆహారం తింటూ ఉండేవారు. ఏ కారణం చేతనైనా ఆహారం లభించకపోతే మరొక షష్ఠకాలంలో భుజించేవారు. ఒకనాడు ఉంచవృత్తితో లభించిన ఒక ప్రస్థం సక్తువులు ఒక్కొక్కరికి ఒక్కొక్క కుడవం చొప్పున పంచుకొని వాళ్ళు భుజించబోతుండగా ఒక అతిథి వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు ఆ అతిథిని సంతోషపూర్వకంగా పాద్యాదులిచ్చి పూజించి తాను తినదలిచిన సక్తువుల కుడవం అతనికి భుజింపమని ఇచ్చాడు. అతనికి తృప్తి కలగలేదు. ఆ బ్రాహ్మణుని భార్య తన భాగం సక్తువులు ఇచ్చింది. అవి కూడా సరిపోలేదు. తరువాత కుమారుడు కోడలు కూడా వాళ్ళ భాగాలిచ్చారు. అప్పటికి ఆ అతిథికి సంతృప్తి కలిగింది. అప్పుడు ఆ అతిథి ప్రసన్నుడై తన యథార్థ స్వరూపం ఆ బ్రాహ్మణునికి తెలుపుతూ, నేను ధర్మదేవుడను, మిమ్మల్ని పరీక్షించడానికై ఇలా చేశాను. ఇలాంటి విశిష్టమైన దానం మరొకటి ఉండదు. దేవతలందరూ మీ దానగుణానికి తపస్సుకి మెచ్చి విమానం పంపారు. దానిని అధిరోహించి స్వర్గానికి వెళ్ళండి అన్నాడు. ఆ కుటుంబంలోని 4 కూడా విమానారూఢులై స్వర్గానికి వెళ్ళారు. వాళ్ళు స్వర్గానికి వెళ్ళిన వెంటనే నేను నా బిలం నుండి బయటికి వచ్చాను. అప్పుడు ఆ సక్తువుల రేణువులు, వాటి గంధము, నీటి ఆవిరి నా మీద పడడం చేత నా శిరస్సు, శరీరంలోని సగభాగము బంగారంగా మారిపోయాయి. నా మిగిలిన శరీర భాగాన్ని బంగారంగా ఎలా మార్చాలా అని నేను ఎన్నో తపోవనాలకు, యజ్ఞాలు చేసిన ప్రదేశాలకు వెళ్ళాను.
నా శరీరం ఏమీ మారలేదు. ధర్మరాజు యజ్ఞం చేస్తున్నాడని విని గంపెడు ఆశతో వచ్చాను. ఇక్కడ కూడా నా శరీరం బంగారంగా మారలేదు. యజ్ఞం త్వహమిమం శ్రుత్వా కురురాజస్య ధీమతః ఆశయా పరయా ప్రాప్తోన చాహం కాంచనీకృతః. ఆశ్వమేధిక పర్వము 93. అందుచేతనే నేను ఈ యజ్ఞం ఆ బ్రాహ్మణుని సక్తుప్రస్థానికి సరితూగదు అని అన్నాను. ఇలా చెప్పి ఆ ముంగిస కనపడకుండా వెళ్ళిపోయింది. అశ్వమేధిక పర్వంలోని చివరి అధ్యాయమైన 92వ అధ్యాయం చివర వైష్ణవ ధర్మ పర్వ అను పేరుతో పెద్ద గ్రంథభాగం దాదాపు 1200 శ్లోకాలతో ఉన్నది. యుధిష్ఠిరుడు ధర్మాలను గూర్చి ప్రశ్నించగా కృష్ణుడు అనేక ధర్మాలు చెప్పినట్లుంది. ఇది ప్రక్షిప్తం అయి ఉంటుంది. నీలకంఠ వ్యాఖ్య ఉన్న ప్రతిలో ఇది లేదు. అశ్వమేధిక పర్వం సమాప్తం. ఓం తత్సత్.